కాకినాడ రూరల్ చీడిగలో నాగం సీతా మహాలక్ష్మి కళ్యాణ మండపం నందు యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ సేవకుల ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు అసోసియేషన్ వ్యవస్థాపకులు బి దివాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ డాక్టర్ కె వరప్రసాద్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని తెలియజేశారు. ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ పెన్ని మరియు రెవరెండ్ డాక్టర్ దొమ్మేటి శామ్యూల్ సాగర్ మరియు సీరం ఐజాక్, మిస్పా విజయ్ కుమార్ మరియు రీజనల్ ప్రెసిడెంట్ జాషువా గిరి ఈ కార్యక్రమంలో పాల్గొని కాకినాడ సిటీ, రూరల్ జిల్లా నలుమూలల నుండి యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ లో ఉన్న సేవకురాలను, సంఘ సభ్యులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అదే విధంగా యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ 13 సంవత్సరాల ముగించుకొని 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని, ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలతో పాటు HIV రోగుల పరిచర్య, బ్లైండ్ పరిచర్య, విధవరాల పరిచర్య, అనాథ పిల్లల పరిచర్య, అదే కాకుండా ట్రైబల్ ఏరియాలో ఉంటున్న సేవకురాలకు ప్రోత్సాహకారకంగా ఉంటూ నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చాటి చెప్పడమే మా యొక్క విధి విధానమని ఆయన మీడియాతో తెలియజేశారు. అంతేకాకుండా ఈ సదస్సులో పాల్గొన్న అందరికీ వస్త్రాలు, స్వీట్స్, కేకులు మరియు అన్న వితరణ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి సాల్మన్ రాజు, రెవరెండ్ జోసెఫ్ ప్రసాద్, ఎం ఆనోకు, పి డేవిడ్ రాజు, బి కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న 21 మండలాల్లో సుమారు 40 ఫెలోషిప్లు ఉన్నాయి. కాకినాడలో ఉన్నది కూడా 10 ఫెలోషిప్లు ఉంటాయి. ఈ 40 ఫెలోషిప్లు సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ, ఒక్కో ఫెలోషిప్లో 100 మంది చూసినా 4000 మంది సేవకులు ఉన్నారు. ఇందులో దేవుని స్తోత్రం చెప్పడం హల్లెలూయా. వాక్యం ఏం చెప్పిందంటే, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి చెప్పారు. కొంతమంది పాస్టర్ గారు అంటే అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఇలా రకరకాల మాటలు సంఘాల్లో బయట కానీ వింటూ ఉంటాం. కానీ దేవుని పరిశుద్ధాత్మ ఏముందంటే, వారి పాదములు ఎంతో సుందరమైనవి చెప్పారు. ఇలాంటి సేవకులందరూ కలిసి ఈ నాయకత్వం, ఐకమత్యం, సహోదర ప్రేమ, లేకపోతే ఏదో రౌడీగా తిరగాలి, ఏదో తాగుమూతిగా తిరగాలి. యేసు ప్రభు పుట్టాడు కనుక ఈరోజు దేవుడు నాకు ఇంత గౌరవం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓన్లీ జీసస్, యేసు ఒక్కడే. దేవుని పెట్టారా, ఈరోజు యేసు ప్రభు ఒక్కడే, ఆయన ఏకైక దేవుడు. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పడం కాదు. ఇప్పుడు ఆయన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన మనందరినీ కూడా ప్రేమించి మనందరి కొరకు లోకరక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. యేసు ప్రభు జన్మ లాంటి జన్మ ఇంకెవరికి లేదండి. ఇట్స్ ఎ హోలీ, పవిత్రమైన జన్మది, పాపం లేని జన్మ. ఆయన కన్యకుకి జన్మించాడు.
ఆయన జన్మ పవిత్రమైంది, ఆయన జీవితం కూడా పవిత్రమైంది. ప్రియులారా, యేసు ప్రభు మరణించినట్టు ఎవరు మరణించలేదు. యేసు ప్రభు ఈ లోకానికి తెచ్చినట్టు ఎవడూ తేలేడు. ఈ లోకంలో ఎంత మహానుభావుడు అవ్వచ్చు, ఎప్పుడో పాపాన్ని క్షమించే అధికారం ఎవరికీ లేదు. ప్రభుపేట ప్రతి సంవత్సరం యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ తరఫున మరి క్రీస్తు ప్రేమను చాటడం అనేది మా యొక్క ఉద్దేశము. మరి ప్రేమ అంటే నోటి మాటతో కాదు, ఇవ్వడం అనేది యేసుప్రభు గారు చెప్పారు. అటువంటి కృప మాకు నేర్పించారు. మరి ఇంతమంది మరి పత్రికా విలేకరులు ఈ యొక్క న్యూస్ని వారు స్ప్రెడ్ చేస్తున్నారు. వారు ఏది విన్నారో ఏది చూసారో వారు చెప్తున్నారు. అందరి బట్టి దేవునికి వందనాలు. దేవుడు కృపగల దేవుడు. ఇది మరి దేవుడు ఇచ్చిన మహాభాగ్యమే తప్పని మా సొంతంగా గొప్పగా చేసేదేం కాదు. ఏటేటా ఈ కార్యక్రమం జరుగుతుందంటే అది దేవుని ఉచితమైన మహాకృప, ఇంకేమీ కాదు. ఇది ఎలా జరగడం కారణం దేవుని ప్రేమ, ఇంతకు ఉంచింది ఏమీ లేదు. అలా మరి ఆ సందర్భంగా దేవుని ప్రేమ అంటే ఇవ్వడం చెప్పాము. దేవుని ప్రేమ అంటే మరి బట్టలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం, గిఫ్ట్లు ఇవ్వడం, కేకులు పంచడం, మరి ఆ విధంగా సేవకులకి సేవకులందరికీ అలాగే పేదలను కనికరించమని దేవుడు చెప్పాడు. అలాగే వృద్ధులకు కూడా బట్టలు ఏర్పాటు చేయబడింది. ఇది దేవుని కృప చేత చేస్తున్నాం. ఇది ప్రేమే తప్ప వేరే ఉద్దేశం మాకేమీ లేదు. యేసు ప్రేమ ఇట్టిదని సాటి చెప్పడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేవునికి ఎన్నో వందనాలు. బట్టి ఈ బెరాకా యునైటెడ్ ప్రేయర్ అసోసియేషన్ దేవుడు జరిపిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా. అయితే ఇందులో మాకు ప్రత్యేకమైనది ఏంటంటే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడమే కాకుండా క్రీస్తు పండగ అని పేరు చెప్పుకొని అనేకులకు వస్త్రాలు ఇవ్వడము, వాళ్ళకు భోజనాలు పెట్టడము, అనేకుల్ని దేవుని సన్నిధానానికి నడిపించడము, క్రీస్తు ప్రేమ ఇలాంటిది అని అనేకులు చాటి చెప్పడం కోసం మేము చేయడమైంది. దాసులు దివాకర్ పాస్టర్ గారు ఎంతగానో ఆశీర్వదించి దేవుడు ఆ బిడ్డ అనేక రీతిలుగా వృద్ధులకు, వికలాంగులకు, అలాగనే బ్లైండ్స్ వారికి, అలాగే కుష్ఠరోగులు పరిచర్య చేస్తూ, అనేక సేవకులకి, అలాగే ఏజెన్సీ పరిచర్య చేస్తూ అనేక రీతిలుగా దేవుడు ఆ కుమారుని వాడుకుంటున్నారు. ఈ రీతిగా క్రీస్తు ప్రేమను పంచాలనే ఆశ తప్ప మరొక తాత్పర్యం ఏది మాకు లేదు. దేవుని పరిచర్యలో అనేకులు ఎదగాలని, మాకు వలె అనేకులు రక్షించబడాలని మా స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టినందుకు దేవునికన్నా వందనాలు చెల్లించుకుంటూ ఈ రీతిగా ఈ పరిచయం జరిగిస్తున్నాము.